రాష్ట్రంలో యూరియా పంచాయతీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అవసరమైన యూరియాను రైతులకు అందేలా చూడాల్సిన లీడర్స్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించిన రాష్ట్ర బీజేపీ నేతలు రాజీనామాలకు సవాళ్లు విసురుతున్నారు. పంటల సాగుకు అధిక దిగుబడి రావాలంటే ఎరువుల వాడకం ఎంతో ముఖ్యం. వరి సాగుకు యూరియా అనేది చాలా అవసరం. సరైన సమయంలో పంటలకు యూరియా వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సరిపోను యూరియా ఉన్నా కొన్ని రాజకీయ పార్టీలు యూరియా కొరత పేరుతో రాజకీయం చేస్తున్నాయి. ముందు జాగ్రత్తగా రాబోయే రోజులకు కావాల్సిన యూరియా గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కొంత ఆందోళన కలిగించింది. యూరియాపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడం, అనుమతులు ఇవ్వకపోవడంతో చివరికి ఢిల్లీ కేంద్రంగా ఎంపీలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2,98,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. అయితే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఢిల్లీలో ఎంపీలు ఆందోళన చేయడంతో పాటు కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటులో యూరియా కొరతపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వేసిన పంటలకు సరిపోను యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మద్దతు తెలపాలి. యూరియా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలి. కానీ రైతుల సమస్యలను పక్కనబెట్టి యూరియా కొరతను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించగా తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని పార్టీలను కోరింది. ఇదే అదునుగా తీసుకున్న రాజకీయ పార్టీలు రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూరియా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని మాట్లాడడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైతులకు యూరియా కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన నాయకులు యూరియాను కూడా రాజకీయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు రైతులను యూరియా అంశంలో గందరగోళానికి గురి చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పనిచేయాల్సిన పార్టీలు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు యూరియా అంశంలో రాజకీయంగా రాజీనామాలకు సవాళ్లు విసురుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు రైతులను మరింత ఆందోళనకు గురి చేసే విధంగా మాట్లాడడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూరియా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ప్రకటించిన యూరియాను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర సర్కార్.